అందరికీ స్వాగతం సుస్వాగతం. అందరికీ ఓం నమ శివాయ. హైదరాబాద్లో విభిన్నమైన గుళ్ళు ఉంటాయి. ఆ గుళ్ళో విభిన్నమైన రూపాల్లో దేవతలు దేవుళ్ళు ప్రతి ఒక్కరూ దర్శనమిస్తుంటారు. అదేవిధంగా హైటెక్ సిటీలో అర్ధనారీశ్వరుని గుడికి వచ్చేసాం. అర్ధనారీశ్వర మహాశివుడు ఈరోజు మనకు అర్ధనారీశ్వర రూపంలో దర్శనమివ్వబోతున్నాడు. మరి ఈ గుడి యొక్క విశిష్టత ఏంటిదో తెలుసుకుందాం రండి. మరి గుడి లోపలికి రాగానే ముందుగా మనకు పెద్దమ్మ తల్లి దర్శనం ఇస్తుంది. లోపలికి ఇచ్చేసామో లేదో వేప చెట్టు కింద కూర్చున్న పెద్దమ్మ తల్లి భక్తులకు ప్రతి ఒక్కరికి దర్శనమిచ్చి కొంగు బంగారమై నిలుస్తుంది. ఇక్కడికి వెళ్ళి ముందరికి వెళ్ళాక దర్శనం చేసుకున్నాం కదా, ముందుగా నాగేశ్వరుని దర్శనం చేసుకున్నాకనే ఆ మహాశివుని దర్శనం అయితే కలుగుతుంది. ఇక్కడ ముందు మన లోపలికి రాగానే ఆ పాదాల ముందట నాగేశ్వరుడు 3 తలల రూపంలో మనకు దర్శనమిస్తారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే శ్రీ హేమలంబి రేణుక ఎల్లమ్మ మనకు నాగేంద్రుడి వెనకాలనే దర్శనమిస్తారు. మరి అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ ఆలయ ప్రదక్షిణలు చేసి అర్ధనారీశ్వరుని దర్శనం చేసుకుందాం రండి. అమ్మవారి దర్శనం చేసుకున్నాము. హేమలంబ రేణుక ఎల్లమ్మ దర్శనం చేసుకున్నప్పుడు మనము ఇక్కడ పరీక్షించాల్సిన విషయం ఏంటిదంటే ధ్వజస్తంభం. ఏ గుడిలోనైనా కానీ ఒకటే ధ్వజస్తంభం ఉంటుంది, కానీ ఇక్కడ 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి. అమ్మవారికి వేరు, తర్వాత అర్ధనారీశ్వరుని ముందట పెద్ద ధ్వజస్తంభం. ఈ 2 ధ్వజస్తంభాలు ఏకశిలతోని చెక్కబడినవి. మనం చూస్తున్నాము ఇక్కడ అర్ధనారీశ్వరుని ధ్వజస్తంభం గురించి చూస్తే అర్ధనారీశ్వరుని వీధికి నుండి మీద శూలము, ఇక్కడ అమ్మవారికేమో రేణుక ఎల్లమ్మకేమో గోపురము. అక్కడ అర్ధనారీశ్వరుని నామాలతో శివుని నామాలతో త్రికన్ను అంటే 3వ కన్ను రూపంలో ధ్వజస్తంభంలో మనకు దర్శనమిస్తారు. తర్వాత మనం కొద్దిగా ముందరికి వెళ్తే నందీశ్వరుడు. శివాలయంలోనైనా కానీ శివునికి వాహనం నంది. నంది దర్శనం అయినాకనే ఆ మహేశ్వరుడు ఆ మహాశివుని దర్శనం అవుతుంది. ఆ మహాశివుని దర్శనం చేసుకోవడానికి ముందు నంది దర్శనం చేసుకొని నందికి మన విన్నపాలు తెలియజేసినాకనే తర్వాత ఆ మహాశివుని ఆజ్ఞ అనేది మనకు దొరుకుతుంది. మరి లోపలికి వెళ్ళి చూద్దాం రండి, ఇంకా ఏం విశేషాలు. లోపలికి వచ్చేసాం. ఆ మహేశ్వరుణ్ణి దర్శనం చేసేసుకున్నాం. మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే పాదుకలు శ్రీచక్రం కింద, అంటే శ్రీచక్రం కింద దాని మీద పాదుకలు. తర్వాత మనం మీద కూడా చూడొచ్చు, మీద కూడా శ్రీచక్రం. అలా ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా ఆ విధంగా డిజైన్ చేసింది. ఎక్కడ చూసినా కానీ ఆ అర్ధనారీశ్వరుని ప్రతిబింబం ప్రతి ఒక్క చోట కనబడుతుంది. మన మూల విరాట్ని కూడా చూసుకుంటే ఏకశిలపై చెక్కినది అర్ధనారీశ్వరుడు స్పష్టంగా ఏర్పడుతుంటాడు. ముఖ్యంగా ఇక్కడ చాలా నక్షత్ర హారతి, తర్వాత అన్నదాన కార్యక్రమము చాలా విశిష్టంగా జరుగుతూ ఉంటుంది. మనము ఇక్కడ ముందడగా వెళ్ళంగానే ఫస్ట్ పాదుకలను దర్శనం చేసుకోవాలి. పాదుకలలో కూడా అమ్మవారి పాదుక ఒకటి, తర్వాత ఆ శంకరుని పాదుక ఒకటి, అయ్యవారిని ఇద్దరి పాదుకలు ఒక్కొక్క పాదుక ఉంటే ఆ పాదుకలను దర్శనం చేసుకున్నాక తర్వాత అర్ధనారీశ్వరుని దర్శనం చేసుకోవాలి. ఇక్కడ తర్వాత ఆలయ ట్రస్టీ మెంబర్స్తో మాట్లాడదాం రండి. మరి ఆలయ విశిష్టత ఏంటిది, ఏమేమి పండుగలు జరుగుతాయి, తర్వాత విగ్రహాన్ని ప్రతిష్టాపన ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది తెలుసుకుందాం. మన ముందు ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. ఈ ఆలయం ఎలా స్టార్ట్ అయింది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఏ విధంగా స్టార్ట్ చేశారనేది. నమస్కారం అండి. మీ పేరు సార్? మహిపాల్ యాదవ్. మహిపాల్ గారు, అంటే ఇప్పుడు ఈ ఆలయం ప్రారంభం కావడానికి రీజన్ ఎలా స్టార్ట్ అయింది, ఏ విధంగా స్టార్ట్ అయింది? ఈ ఆలయం ప్రారంభం కావడానికి ముఖ్యంగా మా పెద్దమ్మ తల్లి ఆదేశాల మేరకు ఈ ఆలయం మేము కట్టడం జరిగింది. ఏ ఆలయం కూడా మేము అనుకోలేదు, ఈ విగ్రహం ఎక్కడ లేదని తీసుకొచ్చి పెట్టింది కాదు. ప్రతిదీ కూడా మాకు అమ్మ పెద్దమ్మ తల్లి ఆదేశాల మేరకు ఏదైనా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అంటే ఇక్కడ లేని విధంగా ఓన్లీ ఇక్కడ అర్ధనారీశ్వరుణ్ణి ఆ అమ్మవారు ఆ తర్వాత శివుణ్ణి ఇద్దరిని కలిపి
ప్రతిష్టాపన చేయడం కారణం ఇలా అయింది? అదే చెప్తున్నా, పెద్దమ్మ తల్లి ఆదేశాలు. మొదటగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం అందరం సృష్టి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు తెలిసే వరకు మనం అందరం శివపార్వతులను చాలా తప్పుగా పూజిస్తూ ఉంటాం. మీరు ఎక్కడ ఏ దేవాలయంకి వెళ్ళినా అక్కడ శివాలయంకి వెళ్తే కానీ శివుడికి ఒక్కడికే పూజ జరుగుతుంది, అక్కడ అమ్మవారిని కలపరు. మళ్ళీ పక్కనే అమ్మవారి గర్భగుడి ఉంటుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళినా కానీ అమ్మవారికి మాత్రమే పూజలు జరుగుతాయి కానీ శివయ్యని కలిపి ఎక్కడ పూజించారు. సో పెద్దమ్మ తల్లి మాకు ఇచ్చిన ఆదేశం, ఈ ఇద్దరు ఇక్కడ ఈ ఆలయం కట్టిన తర్వాత వాళ్ళిద్దరిని కలిపి పూజించడం, ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా అదే విషయాలు మేము చెప్పడం. ఆ దానికి సంబంధించిన విషయాలే మేము కూడా అమ్మవారు చెప్పిందని మాకు సైంటిఫిక్ రీజన్స్ లేకుండా మేమైతే ఏది చేయలేదు. ఇక్కడ ప్రతిదీ కూడా మాకు అన్నీ తెలుసుకున్న తర్వాతనే ఈ కార్యం అనేది చేయడం జరిగింది. అంటే ఇప్పుడు అమ్మవారితోని ఇక్కడ రేణుక ఎల్లమ్మ దర్శనం కూడా జరుగుతుంది. అంటే రేణుక ఎల్లమ్మ గారిని ప్రతిష్ఠింప చేయడానికి కారణం ఆమెనే స్వయంభూ ఇక్కడ. ఆమె ఫస్ట్ ఆమె ఆలయం తర్వాత ఆమెను ఫస్ట్ ఆ శక్తి వచ్చి అక్కడ కూర్చుంది. ఓకే. ఆ తర్వాత ఆమె ద్వారానే ఈ అర్ధనారీశ్వరుల విగ్రహం అంటే వాళ్ళ ప్రతిష్ట కూడా చేయడం జరిగింది. అంటే మూలవిరాట్ని కూడా చూస్తుంటే మొత్తం ఒక ఏకశిల లాగా కనబడతారు. అంటే ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు, ఎలా ఉంది అంటే మనం శిలను చెక్కించేటప్పుడు కూడా దానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి, ఈ విధంగా తీసుకురావాలని, అది ఎలా జరిగింది? ట్రస్టీస్ అని, మేము ట్రస్టీస్ కాదు, ఈ గుడి ఒక్కరే కట్టిండ్రు. ఓకే. ఒక్కరిదే ఇది. ఓకే. 10 మంది లేరు ఇందులో. అది మెయిన్ ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవడము. ఓకే. అండ్ ఈ కార్యానికి మూలం ఏంది అని అడిగిండ్రు. మాకు ఈ కార్యానికి మూలం రేణుక ఎల్లమ్మ తల్లి. ఫస్ట్ మేము అసలు ఈ గుడి కడతామని అనుకోలేదు. అమ్మవారు మాకు ఆల్ ఆఫ్ సడన్గా ఈ కార్యం ఇవ్వడం జరిగింది. 2.5 years బ్యాక్ 2021లో అమ్మవారు మమ్మల్ని ఇక్కడ నాకు ఈ విగ్రహ ప్రతిష్ఠ చేసి ఇక్కడ నేను ఉన్నాను అని చెప్పడం జరిగింది. మేము కొన్ని అనుభవాలు కూడా మా లైఫ్లో ఉన్నాయి. ఒక పుట్ట కానీ పాము రూపంలో అమ్మవారు మాకు దర్శనం ఇవ్వడం కానీ అట్లాంటివన్నీ మేము చూస్తూ వచ్చినాం. ఆ తర్వాత ఈ గుడి కట్టినాం. మాకు ఈ గుడి వరకే అనుకున్నాం మేము. అందుకే అక్కడ అమ్మవారికి మొదట ఆ ధ్వజస్తంభం ప్రతిష్ఠింపబడింది. ఇది అంతా అవుతున్న ప్రాసెస్లో ఇంకా లాస్ట్ గుడిలో పెయింటింగ్ అయ్యే టైంలో అమ్మవారు మాకు ఒక కార్యం ఇవ్వడం జరిగింది. అదే అర్ధనారీశ్వరుల కార్యం. అమ్మ మాకు ముందు చెప్పింది కూడా, ఇది సృష్టిలో అతి శక్తివంతమైన కార్యము, ఇది సృష్టి కార్యము. ఎందుకంటే ఇప్పటి వరకు శివ పార్వతుల్ని ఎవరైనా సరే ఎంత పెద్ద గుడికి వెళ్ళండి, ఎంత ప్రసిద్ధిగాంచిన దేవాలయాలకు వెళ్ళండి, ప్రపంచం మొత్తంలో ఎక్కడికి పోయినా కూడా శివశక్తి వేరువేరుగానే ఉన్నారు. అమ్మవారు మాకు కార్యం ఇచ్చినప్పుడే చెప్పిండ్రు, ఇది అతీతమైన 2 శక్తుల్ని ఒక దగ్గర పెట్టి పూజించడం అంటే, ప్రతిష్ఠించడం అంటే మామూలు విషయం కాదు, దీనికి చాలా విశేషం ఉంటుంది అని చెప్పి. కానీ అన్నిటికన్నా ముందు అందరూ ఒక దైవశక్తిని, మీరు అన్నట్టుగా ఇందాక సార్ని అడిగినరు, కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి విగ్రహం చెక్కించడానికి, తీసుకురావడానికి, అవి ఇవని. మాకు ఇంత పెద్ద కార్యం చేయడానికి అమ్మవారు మొదట చెప్పిన ఒకటే ఒక మాట, ఈ శరీరంతో మనుషులు సృష్టించుకున్న నియమాలు నిబంధనలు ఏవి కూడా ఇందులో పాటించొద్దని చెప్పింది మాకు అమ్మవారు. అది చేయడం వల్లే మేము ఇంత సక్సెస్ఫుల్గా ఈ కార్యం చేయడం జరిగింది. అవే పాటించుంటే మేము ఎవరో పండితులో, పురోహితులో, పీఠాధిపతులో ఎంతో మంది ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యం ఇట్లా జరిగేది కాదేమో. మాకు ఒకే ఒక వాక్కు, అమ్మవారి వాక్కు, అదే మాకు అన్ని. మాకు ఏ దారైనా అమ్మవారి వాక్కుల ద్వారానే మేము వినడము, దాన్ని అనుసరించి పోయి కార్యం చేయడం జరిగింది. మేము చెప్పండి. ఈ విగ్రహం కోసం అని అంటారా, దానికి చాలా పెద్ద విశిష్టత ఉంది. అమ్మవారు మాకు ఇవ్వడానికి కూడా ఒక 54 రోజులు 54 days టైం మాత్రమే ఇచ్చిండ్రు ఈ కార్యానికి. ఆ కార్యం చేయడానికి మేము అందులో చాలా ప్లేసెస్కి వెళ్ళడం, ఈ కార్యం చేయడానికి చాలా ప్లేసెస్లోకి వెళ్ళడం కానీ చెప్పడం కన్నా చిన్నమ్మ ప్రతిష్ట జరగక ముందు కొన్ని ప్లేసెస్కి పంపించింది అమ్మవారు. ఆ తర్వాత కొన్ని ప్లేసెస్కి వెళ్ళడం జరిగింది మేము, హిమాలయాల్లోకి, తమిళనాడు, డిఫరెంట్ మల్టిపుల్ ప్లేసెస్. కానీ ఎక్కడ కూడా మమ్మల్ని అక్కడికి వెళ్ళి దేవుడు లేనిది పూజలు చేసి రండి ఇవి కాదు మాకు చెప్పింది. మేము ఆ ప్లేసెస్కి వెళ్ళినప్పుడల్లా ఎవరో ఒక మనిషి ఎదురొచ్చి, అంటే మమ్మల్ని ఒక దారి అనమాట, మాకు ఆ ప్లేస్ అనేది ఒక దారి ఈ కార్యానికి, అక్కడికి వెళ్ళండి అని చెప్పడము. ఆ తర్వాత మాకు ఆల్ ఆఫ్ సడన్ ఎవరో ఒక అన్నోన్ పర్సన్ ఎదురవ్వడము. అసలు మాకు శివశక్తి అంటే ఏంది, సృష్టిలో వాళ్ళ తత్వం ఏంది, వాళ్ళని ఎట్లా పూజించాలి, అసలు మనం చేస్తున్న తప్పేంది అని తెలిసే విధంగా మమ్మల్ని ఒక్కొక్క దారిలో అమ్మవారు, అంటే ఒక్కొక్క మైల్ స్టోన్ అనమాట మాకు ఆ జర్నీ. అలా వెళ్తూ ఈ కార్యం ఇక్కడి దాకా తీసుకొచ్చి చేయడం జరిగింది మేము.
ఈ గుడిలో ఏమేమి ప్రత్యేకత పూజలు చేస్తారో? మనకి సోమవారం, మంగళవారం, సోమవారం, శుక్రవారం వచ్చేసి అర్ధనారీశ్వరులు శివశక్తి వాళ్ళకి అభిషేకం ఉంటుంది అండ్ విశేష పూజలు ఉంటాయి. సేమ్ సాయంత్రం ఇట్లనే సోమవారం పూట సాయంకాలం వచ్చేసి ప్రదోష సమయంలోనే జరుగుతాయి మన గుళ్ళో ఏది జరిగినా కూడా. రుద్రపారాయణం జరుగుతుంది స్వామివారికి, అమ్మవారికి ఇద్దరికి కలిపి జరుగుతుంది. మళ్ళీ శుక్రవారం వచ్చేసి లలితా సహస్రాలు, వాటి వివరణ, ఆ సహస్రాలులో మన జీవనం ఉంటుంది. అమ్మవారిని వర్ణించిన దాంట్లో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. అందరూ చదివేస్తారు, పారాయణం వేల వందల సార్లు చేస్తారు, కానీ దాంట్లోనే ప్రతి సమస్యకి అమ్మ పరిష్కారం చూపించింది అనేది తెలియజేయాలని చెప్పి మా ముఖ్య ఉద్దేశం. అందుకోసమని ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ ఆ కార్యక్రమం జరుగుతుంది. అండ్ మంగళవారం రోజు రేణుకా ఎల్లమ్మకి ఖడ్గమాలతో విశేష కుంకుమార్చనలు జరుగుతాయి. ఆదివారం వచ్చేసి పెద్దమ్మ తల్లికి జరుగుతాయి, దుర్గా అష్టోత్తరాలు అన్నిటితోటి. ఆ తర్వాత ప్రతి పౌర్ణమికి, అమావాస్యకి, ప్రదోష సమయంలోనే విశేష హోమాలు జరుగుతాయి. ప్రతిది కూడా మరీ చెప్తున్నా, ప్రదోష కాలం అంటే సాయంత్రం 6:30 నుంచి జరుగుతాయి ఏవైనా కానీ ఇక్కడ. ఆ తర్వాత ప్రతి వారానికి 4 సార్లు హారతులు ఉంటాయి అమ్మవారికి, పెద్దమ్మ తల్లికి అండ్ శివశక్తి అర్ధనారీశ్వరులకి అందరికీ కలిపి ఉంటాయి. ఇంకా విశేషము అని అంటే మన గుళ్ళో శివరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. మొన్న పోయిన దేవీ నవరాత్రులు అద్భుతంగా చేయడం జరిగింది. అండ్ కార్తీక మాసం అయితే ఆ నెల రోజులు మాకు అసలు రెస్టే లేకుండే, అదొకటి. అండ్ రేణుకా ఎల్లమ్మకి సంబంధించి ఆషాఢ మాసంలో బోనాలు, కళ్యాణోత్సవము, అమ్మవారి వార్షికోత్సవం అన్నీ ఉంటాయి మనకి. అండ్ ప్రతి శుక్రవారము అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. అన్నప్రసాద కార్యక్రమం ఇక్కడ మనం ఎవరి దగ్గర డొనేషన్లు తీసుకొచ్చి చేస్తుంది మాత్రం కాదు, ఎస్పెషల్లీ కంప్లీట్గా డెడికేటెడ్గా మాకు అమ్మ ఇచ్చిన దాన్ని అందరికీ అందించాలనేదే మా ముఖ్య ఉద్దేశం. సో ప్రతి శుక్రవారం కూడా అన్నప్రసాదం జరుగుతుంది ఇక్కడ. అండ్ ముఖ్యంగా ఏంది అని అంటే శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం భక్తులు చాలా ఉంటారు, ఫుల్గా ఉంటారు. అండ్ అదే కాకుండా ఎప్పుడైనా పండుగలు, హాలిడేస్ గిన వస్తే మాత్రం చాలా రష్ ఉంటుంది. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, ఎక్కడి నుండి? మేము మణికొండ నుంచి వచ్చాం. ఫస్ట్ టైం. చాలా అద్భుతంగా ఉంది, ఆర్కిటెక్చర్ చాలా యూనిక్గా ఉంది, ఎంత బాగుంది గుడి, చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఎవరెవరితో వచ్చారు మీరు? మా ఫ్రెండ్స్తో వచ్చాం. ఎక్కడైనా కానీ ఆ మహేశ్వరుడు, శ్రీ విష్ణు అంటే శంకరుడు లింగ రూపంలో దర్శనమిస్తారు, కానీ ఇక్కడ మాత్రం అర్ధనారీశ్వరుని రూపంలో దర్శనమిస్తారు. అది ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. మేము కూడా అది చూసే చాలా యూనిక్గా కొత్తగా ఉంది కదా అని చూద్దామని వచ్చాం. ఆ టెంపుల్ ఆ ఒక పాయింట్ మీదే వచ్చాం మేము. చాలా బాగా అనిపించింది, చాలా ప్రశాంతంగా కూడా ఉంది గుడి. మీ పేరు? నా పేరు రోహిణి అండి. ఇక్కడ హైదరాబాద్ మణికొండ నుంచి వచ్చాము. ఇది చాలా అద్భుతంగా ఉందండి. లోపలికి రావటంతోనే ఆ వైబ్రేషన్స్ అన్నవి చూసాము. ఫస్ట్ టైం మేము ఈ టెంపుల్కి రావటము. ఈ మామూలుగా లింగ రూపంలో ఉన్న శివుణ్ణి మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. ఇక్కడ అర్ధనారీశ్వర రూపంలో ఉన్న ఈ స్వామిని దర్శించుకోవటం చాలా అంటే చెప్పలేకపోతున్నాం, అంత అద్భుతంగా ఉంది. మీ పేరు? యోచన. మేము కూడా మణికొండ ల్యాండ్కో హిల్స్ నుంచి వచ్చాము. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. తను చెప్పినట్టు ప్రతి శివాలయంలోనూ శివలింగం చూస్తాం కదా, ఇక్కడ అర్ధనారీశ్వరి రూపం బాగుంది. ఇక్కడ చాలా బాగుంది. యా షూర్, అదే అనుకున్నాము, ఈసారి ఫ్యామిలీతో రావాలని అనుకున్నాము. థ్యాంక్ యూ. గుడి టైమింగ్స్ ఏ టైం ప్రారంభమయ్యి ఏ టైం వరకు? ఈ మార్నింగ్ 5:30కి గుడి ఓపెన్ అవుతుంది. 6 o'clock నుంచి పూజలు అవి స్టార్ట్ అవుతాయి. అండ్ 12:30 జనాలు ఎక్కువ ఉన్నప్పుడు వీక్ డేస్లో 1-1:30 వరకు ఓపెన్ ఉంటుంది. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి 5 o'clock ఓపెన్ అవుతుంది. అండ్ ఈవినింగ్ 8:45-9కి క్లోజ్ అవుతుంది. ఇక్కడ నేను అంటే మేము గుడి లోపలికి ఎంట్రీ ఇచ్చేటప్పుడు రాజగోపురం అయినా కానీ తర్వాత గుడి ఆర్కిటెక్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మొత్తం ఎక్కడ చూసినా కానీ అసలు డిఫరెంట్ ఆర్కిటెక్చర్ కనబడుతుంది. అది ఎలా సాధ్యమైంది అంటే దాని ఐడియా ఎలా ఇంప్లిమెంట్ చేశారు, ఏ విధంగా చేశారు? ఒక విషయం చెప్పాలి మీకు,
ఇక్కడ శివశక్తి గురించి కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత మీకు ఆ విషయం చెప్తా ఎట్లా వచ్చింది. శక్తి లేనిదే శివుడు లేడు, శక్తి లేనిదే ఈ సృష్టి లేదు అని చెప్తూ ఉంటాం. ఎక్కడ శక్తి ఉంటే అక్కడ అన్నీ ఉంటాయి. అంటే శక్తి అంటే అమ్మ, అమ్మ అంటే వీళ్ళు. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళిద్దరిని విడదీసి పూజ చేస్తూ ఉంటాం కదా మనం. వాళ్ళిద్దరిని కలిపి పూజించమనే దాంట్లో మాకు కొన్ని విషయాలు అమ్మవారు చెప్పడం జరిగింది. ఇప్పుడు శివపార్వతుల శరీరం మనలో ఉంటుంది, అర్ధనారీశ్వర రూపం శరీరం నీలో ఉంటుంది, నాలో ఉంటుంది, తనలో ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఉంటుంది. వాళ్ళ శరీరం మనలో ఉంది, వాళ్ళ తత్వం కూడా మనతో పాటే ఉంది. ఇప్పుడు శివయ్యకు ఇన్ని అభిషేకాలు చేస్తుంటారు, విశేషమైన అభిషేకాలు. అవి ఎందుకు చేస్తారనేది కూడా ఎవరికి తెలియదు. ఆ అభిషేకాలు కూడా ఉన్నది దేనికంటే ప్రతిదీ కూడా అతని శక్తి, ఆయనకు శక్తిని ఇవ్వడం. అంటే శివయ్య అమ్మతో దూరం ఉన్నప్పుడు ఆయనకు శక్తి ఉండదు. ఎందుకు గురించి చెప్తాంటే ఈ అర్ధనాదేశ్వర రూపం ఉంది కదా, ఆ అర్ధనాదేశ్వర రూపం మనలో ఎలా ఉంది అంటే ఈ సృష్టికి మొదటిగా ఒక శక్తి పుట్టిందని చెప్తారు, ఆది పరాశక్తి రూపం. ఆ రూపమే ఇది. ఆది పరాశక్తి అంటే ఆది అంటే శివయ్య, పరాశక్తి అంటే అమ్మ. సో ఈ సృష్టిలో మొదటిగా శక్తిగా పుట్టింది వాళ్ళే, ఈ సృష్టికి అమ్మా నాన్న వాళ్ళే. సో ఇక్కడ మనం ఈ సృష్టికి అమ్మా నాన్న వాళ్ళు, మనకు అమ్మా నాన్నలు ఉన్నారు. మనకు అమ్మా నాన్నలు ఉంటే ఏదో ఒక పోలికలు మనకు వస్తూ ఉంటాయి, ఏదో ఒక పోలికలు మన అమ్మా నాన్న నుంచి వస్తుంటాయి. మరి ఈ సృష్టికి అమ్మా నాన్నప్పుడు వాళ్ళ నుంచి మనకు పోలికలు కావాలి కదా. మీరు ఒక్కసారి ఆ విగ్రహాన్ని మీరు గమనిస్తే, ఆ విగ్రహం ఇప్పటిదాకన్నా నేను అర్ధనారీశ్వరుడు మీరు ఉంటారండి, ఆ విగ్రహాన్ని గమనిస్తే ఆ శరీర భాగాలు మీలో ఉంటాయి. ఒకసారి మీరు వెళ్ళి ఒకసారి గమనించండి. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎలా ఉంటారు అనేది, మీ శరీరాన్ని 2 భాగాల కింద అర్ధనారీశ్వరుని కింద ఊహించుకోండి. కుడి పక్కన బలంగా ఉంటారు కదండి, ఎడవ పక్కన కొంచెం వీక్గా ఉంటారు. మీకు సైజెస్ కూడా తేడా ఉంటాయి. మీరు కొత్త చెప్పులు ఉన్నప్పుడు మీకు అర్థమైతే రైట్ లెగ్ టైట్ ఉంటుంది, లెఫ్ట్ లెగ్ లూజ్ ఉంటుంది. ఆల్మోస్ట్ చాలా వరకు మనకు లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా చేంజెస్ ఉంటాయి సైజెస్. సో ఇది శివయ్య భాగం, ఇది అమ్మ భాగం. సో ఇక్కడ మీ శరీరంలో కూడా అమ్మ భాగంలో హృదయస్థానం ఉంటుంది. ఈ హృదయం లేకపోతే మీ శరీరమే పనిచేస్తుంది. అంటే శివయ్య కూడా అంటే అమ్మ ఆయనతో పాటు కలిసి లేకపోతే శివయ్య శివం లాంటోడు అంటారు. ఓకే. సో శివయ్య అసంటోడే అమ్మని అంత గొప్పగా చూసుకుంటారు. ఆయనకు అత్యంత ఇష్టమైన ఎవరంటే అమ్మనే. అమ్మ తర్వాతనే ఇంకా ఈ సృష్టిలో ఆయనకి ఏదైనా సరే. సో ఇక్కడ మనం వాళ్ళ తత్వం కూడా మనతోటే పాటు ఉంటుంది. గుడి చుట్టూ కొన్ని కొటేషన్స్ ఉన్నాయి ఇక్కడ చూసా. అతను మాట అయితే ఆమె అర్థం, ఆమె సగం ఆయన సగం, అతను పుట్టుక లేనివాడు, ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని విషయాలు. ఇప్పుడు శివయ్య తత్వం ఎట్లాంటిది, బోలాశంకరుడు ఏది అడిగినా అది ఇచ్చేస్తాడు, ఏ తప్పు చేసినా క్షమిస్తాడు, ముక్కోపి అంటూ ఉంటారు. ఇక్కడ అమ్మ దగ్గర అయితే అమ్మని పూజ చేయాలంటే చాలా నిష్ఠతోటి ఉండాలి, చాలా ఆమెను ప్రసన్నం చేసుకోవాలంటే చాలా కష్టము అంటుంటాం. ఇక్కడ మనలో ఆ తత్వం ఎట్లుందో నేను చెప్తాను మీకు. ఇక్కడ మన అమ్మానాన్నని తీసుకోండి. మనం ఏదైనా తప్పు చేస్తే నాన్న ఏం చేస్తాడు, మనం ఏదైనా తప్పు చేసినందుకు మన నాన్న ఏం చేస్తాడు, కోపడతాడు. కానీ ఆ తర్వాత సరే కొన్ని వదిలేస్తాడు. మరి అమ్మ ఎట్లుంటది, అమ్మ ఎట్లుంటది అంటే మనని తప్పు కోపడుతుంది, మళ్ళీ ఇంకొకసారి ఆ తప్పు చేయకుండా మనం సక్రమార్గంలో నడిపేది ఆ తల్లి. అంటే అమ్మ అంత స్ట్రిక్ట్ గా మనతో ఉన్నది ఎందుకు గురించి అంటే మనం సక్రమార్గంలో నడిపేవారు. అంటే వాళ్ళ తత్వం శివయ్య అమ్మ ఎట్లా ఉంటారో మన అమ్మా నాన్నలు కూడా అట్లే ఉంటారు. అతను మాట అయితే ఆమె అర్థం. ఎందు గురించి ఇప్పుడు నీకు ఏదైనా అవసరం ఉంటే మీరు నాన్న పోయి అడుగుతావు, నాన్న ఇది నాకు కావాలి. కానీ ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ పోతూ అమ్మకి చెప్పి వెళ్తాడు. అమ్మకి చెప్పిపోతాడు. ఆమె ఏం చేస్తుంది అప్పుడు, అమ్మ మనకి చేస్తుంది. కరెక్ట్ అయితే ఇస్తుంది, కరెక్ట్ కాకపోతే ఇవ్వదు. అంటే అది మనకి ఎంత అవసరమో ఆమెకే తెలుసు. అంటే సృష్టిలో ఈ అమ్మ అనే పాత్ర ఇంట్లో నా అమ్మ లేకపోతే ఇల్లు ఎలా ఉంటుంది, అమ్మ లేకపోతే ఆ ఇల్లు శూన్యం అని అంటారు. శూన్యం. అందుకోసం కానీ శక్తి ఆయనతో పాటు లేకపోతే కూడా శూన్యమే. శక్తి ఆయనతో పాటు లేకపోతే కూడా శూన్యమే. ఎందుకంటే ఈ ఇంట్లో ఏమి కావాలనేది ఒక అమ్మకే తెలుసు. ఇంట్లో నా పిల్లలకి ఏం కావాలి, నాన్నకి ఏం కావాలి, కుటుంబం ఎలా నడవాలి, ఇవన్నీ విషయాలు కూడా అమ్మకు ఒక్కదానికి తెలుసు. ఇప్పుడు అమ్మవారు పుట్టిగానే 8 చేతులు ఉండవు. ఆమె శక్తులు ఎట్లా వస్తాయి అంటే ప్రతిదీ ఆమె దగ్గర ఉన్న శక్తి ఎవరి దగ్గర లేదు. అంటే ఈ ప్రపంచాన్నే ఆ తల్లి నడుపుతుంది. ఈ విషయం మనం శక్తి లేనిదే శివుడు లేడు, శక్తి లేనిదే ఈ సృష్టి లేదు అనుకుంటాం. సో అది అసలైనది. ఇక్కడ కూడా ఈ ఆలయం కట్టడానికి కూడా ముఖ్య కారణం తల్లి. అక్కడ ఒక్కొక్క డిజైన్, ఒక్కొక్క బొమ్మ అట్లా రావాలి, అట్లా కలర్స్ అట్లా రావాలి, ఆ డిజైన్స్ అట్లా రావాలనే దానికి కారణం కూడా ఇక్కడ జస్ట్ నేను సూపర్వైజర్.
ఓకే, మిమ్మల్ని చూస్తే కూడా అలా అర్థమవుతుంది. ఎందుకంటే ఏ విషయమైనా కానీ ప్రతి ఒక్కటి నేను ఇది చెప్తున్నా, నేను ఇది చేసిన ఇది చేసిన కోఆర్డినేషన్గా ప్రతి ఒక్కటి మీరు ప్రతి ఒక్క స్టెప్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ అమ్మాయినా అంతే. నువ్వు ఇప్పుడు మీ అమ్మని చూసుకున్నా, మీ చెల్లిని చూసుకున్నా, వాళ్ళకున్న ఓపిక నీకు ఉంటుందా? ఉండదు. వాళ్ళ దగ్గర ఉన్న మనం ఎక్కడైతే ఆడపిల్ల పూజించదో అక్కడ వినాశనమే. అది గుర్తుపెట్టుకోండి. ఏ ఇంట్లో అయినా సరే, ఏ ఇంట్లో అయితే ఆడపిల్లని బాధపడుతుందో ఆ ఇల్లు నాశనం. మీరు గమనించండి, చూడండి కూడా. చాలా చాలా విషయాలు చెప్పారు. అండ్ అసలు అర్ధనారీశ్వరుని అర్థం కూడా మాకు అర్థవంతంగా చెప్పారు, మా ఆడియన్స్కైనా మాకైనా. కానీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చూసారు కదా, ఈరోజు మనం అర్ధనారీశ్వరుని ఆలయ విశిష్టత, తర్వాత ఆ అర్ధనారీశ్వరుని గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ మీ లక్కీ సైనింగ్ ఆఫ్, బై బై.